ఐపీఎల్ 2024 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సృష్టించాలని కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్లో మరో సంచలనాత్మక ప్రదర్శనతో మూడో రికార్డుని నెలకొల్పి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. పరుగుల సునామీని సృష్టించిన ప్యాట్ కమిన్స్ బృందం సొంత మైదానంలో ఢిల్లీకి భారీ షాక్ ఇచ్చింది. ఫలితంగా 67 పరుగుల తేడాతో ఢిల్లీపై హైదరాబాద్ విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సంచలన ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ హ్యాట్రిక్ ప్రదర్శన చేసి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. 32 బంతుల్లో 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 11 ఫోర్లు 6 సిక్సర్లతో దుమ్ము దులిపాడు. హెడ్ కు ఏమాత్రం తగ్గకుండా అభిషేక్ శర్మ అదే స్థాయిలో ప్రదర్శన చేశాడు. 12 బంతుల్లో 46 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేను పిండేసి సెంచరీ పరుగులు చేయడం విశేషం. అనంతరం ఈడెన్ మాక్రమ్ 1 పరుగుకే పరిమితం అవగా క్లాసిన్ 15, అబ్దుల్ సమద్ 13 తక్కువ పరుగులు చేశారు. భారీ స్కోర్ నమోదులో షాబాజ్ అహ్మద్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతులు 59 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అత్యధిక పరుగులు చేస్తున్న హైదరాబాద్ ను ఢిల్లీ బౌలర్లు కూడా నియంత్రించలేకపోయారు. హైదరాబాద్ భారీ స్కోర్ లక్ష్యాన్ని కుల్దీప్ యాదవ్ అడ్డుకున్నాడు. 4 వికెట్లు తీసినా కూడా భారీ పరుగులు ఇచ్చాడు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. పవర్ ప్లే నుంచి 10 ఓవర్ల వరకు బౌలర్లు పరుగులు భారీగా సమర్పించుకున్నారు. కానీ తర్వాత గొప్పగా పుంజుకొని సన్ రైజర్స్ భారీ స్కోర్ తలకు కళ్ళెం వేశారు. అయినా కూడా ఐపీఎల్ లో మరో భారీ స్కోర్ నమోదైంది. టాస్ నెగ్గి ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ గొప్పగా పోరాడి ఓడింది. 19.1 ఓవర్లో 199 పరుగులు చేసి ఢిల్లీ కుప్పకూలింది. నటరాజన్ దెబ్బకు మరో ఓటమిని చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా 16, డేవిడ్ వార్నర్ 1 విఫలమైన వేళ యువ సంచలనం జేక్ ఫ్రెషర్ మళ్లీ బ్యాట్తో రెచ్చిపోయి ఆడాడు. 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి దూకుడును కనబర్చాడు. 5 ఫోర్లు 7 సిక్సర్లతో సత్తా చాటాడు. అభిషేక్ పోర్ సైతం గొప్పగా ఆడగా త్రిస్టన్ స్టబ్స్ 10 తక్కువ స్కోర్ చేశాడు. లలిత్ యాదవ్ 7, అక్షర్ పటేల్ 6, రిచ్ నోట్జే 0, కుల్దీప్ యాదవ్ 0 అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి తిప్పలు పడుతున్న జట్టుకు ఓటమి అంతరాయాన్ని రిషబ్ పంత్ తగ్గించాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో మైదానంలో నిలబడి నిలకడగా ఆడాడు. 35 బంతులు 44 పరుగులు తీసి పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.